దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10:27. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుని అందు విశ్వాసం ఉంచి ఈ కొండ వెళ్లి సముద్రంలో పడునుగా కానీ ప్రార్థిస్తే ఆ రీతిగా జరుగును. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము. నీ పాపపు తలంపుల చేత క్రియల చేత ప్రభుని యేసుక్రీస్తును సిలువ వేయచ్చు ఆయన గాయాలు రేపకము. మారు మనసు పాపక్షమాపణ బాప్తిసం పొందిన తరువాత వెనుకకు మరలి చూడకము. లోకంతో స్నేహము చేయకము. సాతానుడు ఏర్పరచబడిన వారి సహితము మోసగిస్తాడు. వల వేసి ఊరులు వడ్డి ఆశ, అతి ఆశ, దురాశ, లోపత్వమును కలిగించి నిన్ను నిత్య నరకానికి ఈడ్చుకుపోతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. నిజమైన పశ్చాత్తాపము, పాపక్షమాపణ పొందుము. దేవుడు నిన్ను క్షమించి తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. విశ్వాసముతో గొప్ప కార్యాలు జరిగించుటకు దేవుడు నిన్ను ఆయత్తపరచునుగాక. ఆమేన్.